హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియో వచ్చేసి మనము రెగ్యులర్గా చింతపండుతో నిమ్మకాయతో పులిహోర చేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా గోంగూరతో ఒకసారి పులిహోర ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ గోంగూర పులిహోర పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. మా పాపకైతే చాలా ఇష్టము. ఫస్ట్ అయితే ఈ గోంగూర పులిహోర తయారు చేసుకోవడానికి నేనైతే పావు కేజీ గోంగూరను నీట్గా 2 సార్లు కడుక్కొని పక్కన పెట్టుకున్నాను. ఈ గోంగూర పులిహోర తయారు చేసుకోవడానికి ఫస్ట్ అయితే ఈ మసాలాను తయారు చేసి పెట్టుకోవాలి. దానికోసం స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ నువ్వులు, 1/2 స్పూన్ మిరియాలు, 4 ఎండుమిరపకాయలు, 1/2 స్పూన్ జీలకర్రను వేసుకొని వంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలాలన్నింటినీ ఒక 2 నుండి 3 నిమిషాలు లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకున్న తర్వాత బ్రౌన్ కలర్ వస్తుంది కదా, అప్పుడు 1 టీ స్పూన్ వరకు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకొని 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకోవాలి. మీరు ఆయిల్ వేయకుండా అయినా డ్రైగా అయినా ఫ్రై చేసుకొని మిక్సీ పెట్టుకోవచ్చు. కాకపోతే టేస్ట్ బాగుంటుందని చెప్పేసి నేను 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసాను. ఈ మసాలాలన్నింటినీ ఒక గిన్నెలోకి తీసి చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే బాండీలో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పోసుకొని మనం ముందుగా కడిగి పెట్టుకున్న ఈ గోంగూరను వేసుకొని కలుపుకోవాలి. దీంట్లో వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి గోంగూర మెత్తబడేంత వరకు. ఇలా ఒక 3 నుండి 4 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలి. చూడండి, గోంగూర కొంచెం మెత్తబడింది కదా, కొంచెం పేస్ట్ లాగా అయ్యేలాగా ఇలా స్పూన్తో కలుపుకోవాలి. దీంట్లో వాటర్ అస్సలు యూజ్ చేయొద్దండి. ఆవిరి మీదనే గోంగూర మెత్తగా ఉడికిపోతుంది. చూడండి ఎంత బాగా ఉడికిందో. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ గోంగూర పేస్ట్ని చల్లారనివ్వాలి. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ మసాలాలన్నింటినీ మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. మనకి పులిహోర టేస్ట్ అనేది ఈ మసాలాలతోనే ఉంటుంది. ఈ మసాలాలలో ఒక్కటి కూడా స్కిప్ చేయకుండా అన్నీ వేసుకోవాలి. అప్పుడే మనకు గోంగూర పులిహోర టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. మిక్సీ పట్టుకున్న ఈ మసాలా పౌడర్ని ఒక గిన్నెలోకి తీసుకొని పెట్టుకోవాలి. ఇలా పౌడర్ లాగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి మనం ముందుగా ఉడికించుకున్న గోంగూర మిశ్రమం ఉంది కదా, దాన్ని వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత గోంగూర అనేది ఇలా పేస్ట్ లాగా తయారైంది కదా, ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పౌడర్ని వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. చూడండి, మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత మనం తయారు చేసుకున్న మసాలా పౌడర్ మొత్తం గోంగూరలో కలిసిపోయింది. మనం ఎక్కువగా కలిపే పని లేకుండా ఇలా గ్రైండ్ చేసుకుంటే మనకు పులిహోర చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా ఈ పేస్ట్ని ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు పులిహోర చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత శనగపప్పు, మినపప్పు, పల్లీలు, 2 నుండి 3 ఎండుమిరపకాయలు, కొద్దిగా జీలకర్ర, ఆవాలు, ఒక 3 నుండి 4 పచ్చిమిరపకాయలని పొడుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో 1 స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 స్పూన్ వరకు ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేసుకోవడం వల్ల పులిహోర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ గోంగూర పేస్ట్ ఉంది కదా, దీన్ని మొత్తం వేసేసుకొని ఆయిల్లో మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మెల్లగా కలుపుతూ ఉండాలి. దీంట్లో ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోండి. నేను ఒక 1.5 టీ స్పూన్ వరకు వేసుకున్నాను. పావు కేజీ గోంగూరకి కరెక్ట్గా సరిపోయింది. మీరు గోంగూర ఎక్కువ తీసుకున్నట్టయితే క్వాంటిటీని చూసి సాల్ట్ని వేసుకోండి.
ఇలా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనం గోంగూర పులిహోర తయారు చేసుకోవడానికి పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇది మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 10 days వరకు నిల్వ ఉంటుంది. మనం పులిహోర చేసుకోవడానికి అన్నం వండుకునేటప్పుడు కొంచెం ఆయిల్, సాల్ట్ వేసి కొంచెం పొడి పొడిగా వండుకుంటే పులిహోర బాగుంటుంది. మనం తయారు చేసుకున్న ఈ పేస్ట్ని పులుపుకి తగ్గట్టుగా పేస్ట్ని వేసుకొని అన్నంలో కలుపుకోండి. ఇలా పేస్ట్ వేసుకొని మొత్తం అన్నంలో కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకుంటే ఎంతో కమ్మని గోంగూర పులిహోర అయితే రెడీ అయిపోయింది. ఈ గోంగూర పులిహోర దేవుడికి ప్రసాదంగా పెట్టడానికైనా కూడా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.